జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా అసెంబ్లీలో ఈ రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధానికి నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. అదేమంటే ఒకరోజు ఈ యొక్క అసెంబ్లీలో పెద్దగా ఇచ్చి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను ఏది చేసినా ఫస్ట్ క్లాస్గా ఉండిద్ది, మీకు 4-3 ఎమ్మెల్యేలను తీసేసుకుంటే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి ఆ రోజు అనేక రకాలుగా మా నాయకుడిని ఎగతాళి చేశారు చంద్రబాబు గారిని. ఆయన ఆ రోజే చెప్పాడు, నువ్వు చేసేదంతా దుర్మార్గమైన పరిపాలన, అదేవిధంగా నువ్వు చేస్తున్నంత కూడా ఈ రావణ కాష్టంలాగా కాలుతుందని చెప్పి ఆ రోజు అన్నాడు. దానికి నిదర్శనగానే ఇవ్వాలా నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు బాబు, ఈ రాష్ట్రంలో ఫస్ట్ క్లాస్ దొంగ అని చెప్పి వాళ్ళ భవిష్యత్తులో నిన్ను నిరూపించే పరిస్థితులు ఎదురవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి దాదాపుగా 43,000 కోట్ల రూపాయలు ఈ దోసుకున్నామని చెప్పి ఈడీ కేసులు పెట్టాయి. ఆ కేసులు ఇప్పుడు పూర్తి అవ్వకముందే వాళ్ళ రాష్ట్రంలో మీ మీద అనేక కేసులు వచ్చే పరిస్థితి ఉంది. దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన రోజు అతి దగ్గరలో ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని భీష్ముల్లాంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇబ్బందులు పెట్టినందుకు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా రెడీగా కాసుకొని ఉండాలి వైసీపీ నాయకులందరూ కూడా అని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రాము గారు ఇప్పటికే రోజా గారి మీద, బైరే సిద్ధార్థ రెడ్డి గారి మీద కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఎన్నో 100 కోట్ల స్కాములు చేశారని, దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇవాళ వైసీపీ మొత్తం కూడా దోపిడీనండి. మైన్ దోపిడీ, ఇసుక దోపిడీ, అట్లాగే స్టాండ్ దోపిడీ, అట్లాగే వైన్ దోపిడీ అని చెప్పి అనేక దోపిడీలు జరిగినాయండి. ఇది ఇప్పుడు ఆరంభం మాత్రమే. ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కనీసం ఒక స్టార్ట్ అవుతే అసలు వచ్చిన వాళ్ళు లేడు ఆడటానికి. అదేమంటే వాలంటీర్లే వాళ్ళు అక్కడ వాళ్ళు బ్యాట్లు పట్టుకొని కూర్చునే పరిస్థితి. ఆ బ్యాట్లు కూడా ఒక బాల్కి 2 బాళ్ళకు కూడా ఇరిగిపోయే పరిస్థితి. అంటే 100 కోట్ల రూపాయలు మీరు స్కామ్ చేశారంటానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ఖచ్చితంగా మీరు ఏదైతే స్కామ్ అని చెప్పి అంటున్నారో దానికి అన్ని కూడా మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైన స్కాములు పెట్టాలని చూశారు. ఏ ఒక్కటి కూడా ఆధారం దొరకలా, ఎక్కడ కూడా స్కామ్ దొరకలా. మీ దాంట్లో తొలివే కొందికి ఆధారాలు దొరికే పరిస్థితి ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరైతే సిద్ధార్థ రెడ్డి కానీ లేకపోతే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో రోజా కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క దోపిడీకి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు ఖచ్చితంగా ఎదురైద్ది. ఆ ఎదురైన రోజు మీ తప్పులు చేసిన తప్పులు మీ కళ్ళ ముందు కనపడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.